వాణ్ణి కాదురా, ముందు మిమ్మల్ని అనాలి. గ్యాంగ్ పరువు అంటూ వాడిని రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మేము రెచ్చగొడితే ప్రేమించాడు వాడు? లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు. ఇప్పుడు తెలిసిందంటున్నాడు. వినొచ్చు కదా? ఏయ్, వినొద్దు అని చెప్పట్లా. ప్రాబ్లం అవుతుంది, ఆలోచించమని. అదే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారే? రే, మేము నీ లైఫ్ గురించి కదరా మాట్లాడుతుంది. బాను, నా లైఫ్ కేం కాదే. నేను మంచోడిని. హాసిని నా పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు చెప్తాను. చెప్పు. నిన్నొకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి, ఏదో చెప్పడానికి పిలిచావనుకున్నాను. అడగడానికేనా? సరే అడుగు. హాసిని, మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. తర్వాత చెప్తాను. ఎప్పుడు? 5 years, మినిమం 4. నా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడే చెప్పు. సరే, నేనే చెప్తాను. ఏం నువ్వు ఏవి దాచుకోవా? పర్సనల్ అని ఏమీ లేదా? ఒకసారి నేను చెప్పేది విను. వినను. చెప్పేది విను. వద్దు సిద్ధు, నువ్వు ఇప్పుడు చెప్తా, తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాసిని, ఒక్కసారి విను. హాసిని, వినను. విను. నేను వినను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పేసుకో. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. చెప్పేశాడు వెదవ. సరేరా, నేనే వింటాను. ఓయ్, రమ్మంటున్నానుగా. ఎవరు అమ్మాయి? చెప్పేశావా? ఓకే ఆ చెప్పేసా? అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది హాసిని. ఏదైనా నిశ్చితార్థమే. కానీ అది నా ప్రాబ్లం. నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నీకే తెలియదు హాసిని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు. నేను వెయిట్ చే టికెట్ అదేనా? టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా బాబు. అమ్మా, స్టాప్ వచ్చింది. వచ్చావమ్మా? వంట ఏం చేయను? అబ్బు, చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. ఏదో ఒకటి చేస్తాలే. వస్తారా? టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి. మా ఇంట్లో తెలుగులో మాట్లాడు కొరకు 2 నొక్కండి. 2 కాదు, నీ పేక నొక్కుతా.
నాకు నచ్చలేదు సిద్ధు. నేను ఇలా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకేది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకేది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాస్ని, ఆగు. ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? నాకు ఈ షేడ్ వద్దు, వేరే షేడ్ ఏమే కొత్తగా తలకేసుకునే రంగు ఏదో వచ్చిందంట, దాని పేరేంటో చెప్పు. వేసి మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది అత్తయ్య. నా దగ్గర ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ? ఇదేంటి ఇల్లా బ్యూటీ పార్లరా? తీసి పెట్టండి. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది? అడుగాడు. చెప్పరా ఏమైందని? చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు. ఇరా అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఎవరా అమ్మాయి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. అసలు ఇలా ఉంటే ఏంటి అర్థం? మాట్లాడవే, చెప్పు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, గుర్తుందిగా? ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి మాట ఇచ్చావు, గుర్తుందిగా? పెద్దలందరూ డిసైడ్ చేశాం. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే అమ్మాయి నచ్చలేదా? అది అప్పుడే చెప్పొచ్చు కదరా. అడిగావు కదా నిన్ను? అడిగావా లేదా? అప్పుడే చెప్పచ్చు కదా అమ్మాయి నచ్చలేదని. చెప్పు. ఆ రోజు మీకు చెప్పడానికి నా దగ్గర రీజన్స్ లేవు నాన్న. అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా? ఏంటి రీజను? ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా? ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి, చెప్పమంటావా? చెప్పు. 100 రీజన్స్ ఉన్నాయి వద్దనడానికి, చెప్పమంటావా? చెప్పరా. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న. విన్నావా? ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలరా? నువ్వు తెలుసుకున్నట్ట? థియేటర్లో, రెస్టారెంట్లో, రోడ్లో. చెప్పు. చెప్పరా. రా రండి, అందరూ రండి. రారా, మొత్తం ఫ్యామిలీ వస్తావరా. చెప్పు. ఏ రోడ్లో నించుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు. ఇదిగో చూడు, నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పు. ఏం చేస్తే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు. నాన్న అది చెప్పు. అది కాదు నాన్న. చెప్పురా, క్లియర్ గా చెప్పు. కావాలంటే హా. కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. ఒరే నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఉండు ప్లీజ్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పండి నాన్న. వదిలేస్తాను. నాన్న తీసుకురారా. మీరు కూడా ఏంటి నాన్న? ఏం చేయమంటావు? ఇప్పుడే చెప్తే సార్కి బాధగా ఉంటుందట. వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు? ఒక్క వారం తీసుకురా. ఆ వారం రోజులేంటి, ఒప్పించటం ఏంటి? తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగొచ్చు కదరా. లేక లేక ఒక డెసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసావేంట్రా? హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని. అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టమని చెప్పగలిగాను.
వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను. అదే నా మొదటి సక్సెస్. ఆహా, అయినా సరే నీకు మీ నాన్న గురించి తెలుసు, హాసిని గురించి తెలుసు. ఎలా జరుగుతుందిరా ఆ? జరగాలి. 7 రోజుల్లో ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా? అది సరేరా, ముందు హాసిని రావాలి కదా. వస్తుందిరా.